బలపరిచే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యాంశము రోమా 10:11. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్తూ ఉంది. సువార్త అనేది మొట్టమొదట మానవ హృదయానికే. సువార్త మనుష్యుని మనసులోనికి వెళ్తే భక్తి గలవాడనని స్వయం తృప్తి కలుగుతుంది. మనము మోషే గారి యొక్క ధర్మశాస్త్రానికి లోబడితే కొంచెం ఆశీర్వాదం పొందుతాము గాని అది మారు మనస్సు కాదు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసిస్తే నీవు రక్షింపబడతావు అని లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. నీ హృదయము సువార్త కొరకు చేయబడింది. సువార్త చేరినప్పుడు మాత్రమే హృదయము తృప్తిపడుతుంది. దేవుడు అనగా మనుష్య రూపము కలిగిన యేసుక్రీస్తు వారు మరణించడానికి కారణము నీ పాపమే అనే సువార్త నీవు తప్పకుండా నమ్మాలి. ఒక తల్లి క్రియ వల్ల తన బిడ్డకు మరణం వస్తే ఆమె తన జీవిత కాలమంతా ఏడుస్తూనే ఉంటుంది. నీ పాపమే యేసుక్రీస్తు వారికి మరణాన్ని తీసుకొచ్చింది. అది నీ హృదయంలోకి ప్రవేశించిందా? అది చేయి ఇది చేయి అనేది సువార్త అని అనేక మంది అనుకుంటారు. కాదు కాదు, అది మోషే ధర్మశాస్త్రం. అదెప్పుడూ కూడా ప్రేమను ఇవ్వదు. ఎలాంటి ఆకర్షణ లేని వారిని సహితము ప్రేమించినప్పుడు మాత్రమే ఒక క్రైస్తవుడు నిజంగా విడిపింపబడినట్లు. నిన్ను ప్రేమ మెట్టులోకి పైకి లేపే విధంగా యేసుక్రీస్తు వారు మరణించారు. ధర్మశాస్త్రము నెరవేర్చబడినట్లుగా నీవలే అయ్యేటట్లు దేవుడు క్రిందకు రావలసి వచ్చింది. నీవు పశ్చాత్తాపపడినప్పుడు నీవు నీ పాపముల కొరకు ఏడుస్తావు. నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ కూడా ఏడుస్తాడు. నీవు మాట్లాడుతున్నప్పుడు ఇతరులు కూడా ఏడ్చినట్లు నీలో నుండి సహజముగా సువార్త వస్తుంది. ఒకప్పుడు మిషనరీలు ఉన్నటువంటి స్థలాలలో ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు ఆ మిషనరీలను బయటకు పంపించేశారు. అలాంటి స్థలాలలో ఉజ్జీవ కూటాలు జరపడానికి మేము వెళ్ళినప్పుడు సమయాభావం వల్ల మధ్యరాత్రిలో మాత్రమే కూటాలు పెట్టడం సాధ్యమయ్యేది. మేము సువార్త అందిస్తూ ఉండగా నేలంతా కన్నీటిమయమైపోయింది. ఒక మనుష్యుడు నిజంగా మారు మనసు పొంది ప్రసంగిస్తే హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. కాబట్టి వచ్చి విన్నవారు నీలో దేవుడు ఉన్నాడని గ్రహిస్తారు. అంతేకాక వారి హృదయము లోతైంది కాబట్టి పశ్చాత్తాపంతో దానిని త్రవ్వినట్లయితే పరిశుద్ధాత్ముడు నివసించే ప్రదేశంగా ఆ హృదయం మారిపోతుంది. నీ పాపాలను పూర్తిగా త్రవ్వి బయటకు తీసినట్లయితే నీవొక నూతన సృష్టిగా మారిపోతావు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.